ఈనాడు రాసే వార్తల వల్ల ఒక మంచి జరుగుతుంది. పాత ఫిగర్స్ కొత్త ఫిగర్స్ బయటకు వస్తున్నాయి. సున్నా వడ్డీకి అన్యాయం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అంటే నిన్న పెద్ద కథనంతో వార్త రాసుకొచ్చింది. కానీ అందులో 8 లక్షల మందికి ఇచ్చారని రాసింది. అంటే 64 లక్షల మందికి గాను 8 లక్షల మందికి ఇచ్చారన్న కోణంలో రాసుకొచ్చింది. అయితే దాని కారణంగా ఇప్పుడు అసలు నిజాన్ని సాక్షి బయటపెట్టింది. సున్నా వడ్డీ చంద్రబాబు టైంలో ఎంత ఇచ్చారు, ఎప్పుడైనా సరే కంపారిజన్ అంటే అదే కదా. 2014-15లో 80,558 మందికి వడ్డీ రాయితీ 3.87, 2015-16లో 2,42,344 వడ్డీ రాయితీ 31.10, అంటే కోట్లలో ఇచ్చిందండి, 31 కోట్లు అనమాట. 2016-17లో 21,02,228 మందికి 252 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ. 2017-18లో 13,81,952 మందికి 293 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ. 2018-19లో 2,53,675 మంది మాత్రమే 104 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ. కరెక్ట్గా ఎలక్షన్ సీజన్లో దెబ్బ అయిందనమాట. తర్వాత అదే ఇప్పుడు వీళ్ళు వచ్చాడు 2019-20లో పాత బకాయిలు 64,431 మంది రైతుల్లో 96 కోట్లు ఇచ్చామని, 2021లో పాత బకాయిలు 28,42,094 మంది రైతులకు 1,084 కోట్లు ఇచ్చామని, 2021లో 14,26,994 మందికి ఇచ్చామని 285 కోట్ల రూపాయలు, 21-22లో 12,31,672 మందికి 207 కోట్లు వేశామని, 2022-23లో ఖరీఫ్ రబీ కలిపి 8,22,411 మందికి వేశామని 160 కోట్లు. అంటే ఈనాడు చెప్పింది కరెక్టే, 8 లక్షల మందికి అన్నటువంటి అది ఒప్పుకుంటారు. మరి గతంలో 14 లక్షల మందికి ఇచ్చి 12 లక్షల మందికి ఆ తర్వాత తగ్గించి ఇప్పుడు 8 లక్షల మందికి ఎందుకు అనేది సమాధానం వీళ్ళు చెప్పాల్సి ఉంది.